अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము ప్రథమ అధ్యాయం యొక్క చతుర్థ పాదంలో కారక ప్రకరణం చెప్పుకుంటున్నాము. ఆ కారక ప్రకరణంలో ముందుగా అపాదానం ఏంటో చెప్పుకున్నాము. అపాదానం అంటే ఎక్కడైతే అపాదానం పేరు పెట్టామో అక్కడ పంచవిభక్తి వస్తుంది. పంచవిభక్తి ఏ సందర్భాల్లో వస్తుంది, ఏ అర్థంలో వస్తుంది, ఎక్కడెక్కడ వస్తుంది అనేది మనం చూసాము. నిన్న ముఖ్యంగా ధ్రువమపాయ అపాయ ఎక్కడి నుంచి అపాయం ఎక్కడైతే వేరవుతుందో అక్కడ దానికి పంచమి అపాదం పేరు వస్తుంది. అలాగే ఇంకా అపాదం ఎక్కడ వస్తుంది అంటే భయపడటానికి నిమిత్తం అయితే ఉందో ఆ నిమిత్తంలో వస్తుంది. రక్షించడానికి నిమిత్తం అయితే ఉందో ఆ నిమిత్తంలో కూడా అపాదాన్ని పేరు వస్తుంది. అలాగే పరాజయ సోడ ఏదైతే సహించలేమో, శక్యం కాదో, ఓర్చుకోలేమో అలాంటి సందర్భంలో కూడా ఏదానితో సహించలేమో, ఏదైతే శక్యం కాదు, ఏదైతే సాధించలేమో అటువంటి సాధించడానికి ఓర్చుకునే స్థితిలో, సాధించే స్థితి ఏదైతే ఏదానితో భయపడుతున్నామో, ఏదైతే సాధించే స్థితి ఉందో అటువంటి స్థితిలో కూడా ఆపాదన పెట్టుకుంటాము. అలాగే ఎక్కడి నుంచి వాదనార్థానం ఈప్సిత, ఏదైతే కర్తకు అత్యంత ఈప్సితంగా ఉందో ఆ ఈప్సితమైన దాన్ని కూడా ఆపాదన పేరు పెట్టుకుంటాము. అలాగే అంతర్దో ఏనా దర్శనం ఇచ్చేది, ఎవరిని చూసి మనం దాక్కోవాలనుకుంటామో, అంతర్ధానం కావాలనుకుంటామో అక్కడ ఎవరిని చూస్తున్నాం అక్కడ ఆపాదన పేరు వస్తుంది. అలాగే ఎవరితో అయితే విద్యను అభ్యసిస్తామో, ఏ గురువుతో అయితే విద్యను అభ్యసిస్తామో అక్కడ ఆపాదన సంధ్య వస్తుంది. అలాగే జనికర్తు అంటే జనికర్తు అంటే జన్యర్థస్య కర్త, ఆ జనికర్త దానికి ప్రకృతి మూల ప్రకృతి ఏదైతే ఉందో ఆ జనికర్త అంటే ఉత్పన్నం అవడానికి కర్త ఎవరైతే ఉన్నారో అటు మూల ప్రకృతిలో కూడా ఆపాదన పేరు వస్తుంది. అలాగే ఎక్కడి నుంచి మూల స్థానం ఉత్పన్నం అవుతుందో ఆ మూల స్థానంలో కూడా ఎక్కడి నుంచి ఉత్పన్నం అక్కడ దాన్ని కూడా ఆపాదన సంధ్యాన్ని పేరు పెట్టుకుంటాము. అక్కడ ఏ రకంగా అయితే ఎవరికైతే ఆపాదన పేరు పెట్టామో అలాంటి ఆపాదంలో అన్ని చోట్ల అపాదాన్ని పంచమి ప్రకారంగా పంచమి భక్తి వస్తుంది చెప్పి ఈ అర్థాల్లో మనకు అపాదాన సంధ్యాన్ని పేరు పెట్టుకుని దాంట్లో పంచమి భక్తి పెట్టుకుంటామని చెప్పి చెప్పుకున్నామండి. ఈరోజు చూడండి, ఇలా చెప్పిన తర్వాత ఈరోజు సంప్రదానం అంటే ఏమిటి, దాని యొక్క డెఫినేషన్ ఏంటి, ఇంకా సంప్రదానం ఏ సందర్భాల్లో వస్తుంది అనేది ఇక్కడ మనకు చెప్పబడుతుంది. చూడండి, గమనించండి, నీట్గా అర్థం చేసుకోండి. స్లైడ్ మీద చూడండి, కనిపిస్తుంది మీకు. కర్మణ యం అభిప్రయతి సా సంప్రదానం. కర్మణ యం అభిప్రయతి సా సంప్రదానం. అపాదం అంటే చెప్పుకున్నాం, అపాదం అంటే క్రియాయాం సత్యాం, క్రియ ఉత్పన్నమైనప్పుడు విభాగే ఏదైతే విభాగం అవుతుందో, వేరవుతుందో, విభాగం వైపు ఏదైతే స్థిరంగా ఉంటుందో ఆ స్థిరమైన దానికి అపాద సంధ్యాన్ని పేరు పెట్టుకున్నాం. ఇక్కడ సంప్రదానం అంటే కర్మణ యం అభిప్రయతి, కర్మణ యమభిప్రయతి స సంప్రదానం. ముందు పద విభాగం చూద్దాము. కర్మణ తృతీయ విభక్తి ఏకవచనము, యం ద్వితీయ విభక్తి ఏకవచనము, అభిప్రయతి తింగంతం పదం, సహా ప్రథమ విభక్తి ఏకవచనం అండి. ఓకేనా? సో కర్మణ యమభిప్రయతి స సంప్రదానం, ఇది సూత్రానికి పద విభాగం ఈ రకం చేశాము. సో అనువృత్తి వస్తుంది, కేవలం కాలకి అనే పదానికి అనువృత్తి వస్తుంది. ఇప్పుడు సూత్రార్థం చూద్దాం మనము. పైనుంచి అనువృత్తి ఏం లేదు ఇంకా, ఎందుకంటే అపాదనం ఎక్కడ ఒకసారి చెప్పుకున్నాము. ఇది కొత్తగా సంప్రదాన కాలకం అంటే చెప్పుకుంటున్నాం అట. సో దీని యొక్క అర్థం చూడండి. కరణభూతేన
కర్మణ కరణభూతేన కర్మణ యస్య అభిప్రాయం సాధయతి, యస్య అభిప్రాయం సాధయతి అంటే యం ఉద్దిశతి తత్కారకం సంప్రదాన సంజకం భవతి. తత్కారకం సంప్రదాన సంజకం భవతి అంటే కరణభూతైన కర్మ అంటే ఏదైనా ఒక కర్మ ద్వారా, ఏదో ఒక సాధన ద్వారా ఒక కర్మ చేస్తున్నాం, ఒక పని చేస్తున్నాం అట. ఆ పని చేసిన యస్య అభిప్రాయం సాధతి, ఆ పని ద్వారా, ఆ కర్మ ద్వారా ఎవరినైతే మనము వాళ్ళ యస్య అభిప్రాయం వారి యొక్క అభిప్రాయాన్ని సాధిస్తున్నాము, వారి యొక్క ఉద్దేశం ఏం ఉద్దిశతి, ఎవరినైతే ఉద్దేశించి వారికి ఒక కర్మ ద్వారా వారికి వారి యొక్క ఇష్టాన్ని మనం పూర్తి చేశాము. యస్య అభిప్రాయం అభిష్ట సిద్ధి, ఇష్ట సిద్ధిని సాధింపజేశాము, వారికి అందజేశాము. అటువంటి కారకానికి తత్కారకం సంప్రదాన సంజకం భవతి అని ఈ సూత్రం యొక్క అభిప్రాయం మనం చెప్పుకున్నామండి. అంటే ముఖ్యంగా దీని యొక్క తాత్పర్యం చూడండి. కర్మణ అంటే కర్మ ద్వారా, ఒక పని ద్వారా ఎవరిని అయితే అభిప్రాయతి మనం సంతోషపెడతామో వారి యొక్క అభిప్రాయాన్ని అంటే ఎస్ అభిప్రాయం సాధి, వారి యొక్క అభిప్రాయాన్ని, వారి యొక్క సంతోషాన్ని మనము తీరుస్తాము. అప్రయతి అటువంటి ఎవరి యొక్క అభిప్రాయం తీరుస్తాం వారికి సంప్రదాన సంజయాన్ని పెడతా సంప్రదాన సంజకం భవతి, సంప్రదానం భవతి. ఒక కర్మ ద్వారా ఎవరినైతే వారి యొక్క అభిప్రాయాన్ని అనుకూలంగా, వారి ఇష్టసిద్ధి అనుకూలంగా మనము వారిని సంతోషపెడతాము, అభిప్రాయతి సంతోషపెడతాము, ఇష్టాన్ని చేకూరుస్తాము. ఎవరినైతే ఇష్టాన్ని చేకూరుస్తామో వారికి సంప్రదాన సంజకో భవతి అంటే ఆ సంతోషపడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంప్రదానం అని పేరు వస్తుంది. ఏమొస్తుంది? కర్మణ అంటే కర్మ ద్వారా ఎవరిని అయితే అభిప్రాయతి సంతోషపెడతామో ఆ సంతోషపడిన వ్యక్తి సంప్రదాన సంజకోబోతి, అతని సంప్రదాన సంజకోబోతి, అతనికి సంప్రదాయం పేరు వస్తుంది. అటువంటి సంప్రదాయంలో ఏ భక్తి రావాలంటే సామాన్యంగా సంప్రదానే చతుర్థి, నువ్వు ఎవరికైతే సంప్రదానం పేరు పెట్టావో అలాంటి సంప్రదాయంలో చతుర్థి భక్తి వస్తుంది అని చెప్పి ఈ సూత్రార్థం మనకు స్పష్టంగా చెప్తుందండి. సో ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అదే కరణభూతైన కర్మ, ఒక పని చేస్తున్నా, ఒక సహాయం చేస్తున్నా అంటే ఒక సాధన ఉంటున్నామంట. అందుకే కరణభూతైన కర్మ ద్వారా, ఒక సాధనభూతమైనటువంటి కర్మ ద్వారా యస్య అభిప్రాయం ఎవరికి అభిప్రాయాన్ని సాధిస్తున్నాము అంటే సాధించే వారికి ఇష్టాన్ని పూర్తి చేస్తున్నాము అంటే వారు సంతోషపడుతున్నాము. ఉద్దేశించి ఎవరిని ఉద్దేశించి సంతోషపడుతున్నాము. అటువంటి తత్కారకం ఆ సంతోషపడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తత్కారకం సంప్రదాన సంజకం భవతి, వారికి సంప్రదాయం పేరు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉదాహరణ ఇచ్చాడు. ఉపాధ్యాయాయ గాం దదాతి అంటే ఉపాధ్యాయుడి కోసం, ఉపాధ్యాయాయ అది చతుర్థి విభక్తి ఏకవచనం అండి. ఉపాధ్యాయాయ చతుర్థి విభక్తి ఏకవచనము, గాం ద్వితీయ విభక్తి ఏకవచనము, దదాతి క్రియాపదం. ఉపాధ్యాయుడి కొరకు గాం దదాతి ఆవును ఇస్తున్నాడు. ఎవరు? రామ లేదంటే ఎవరు? దేవదత్త. రామ ఉపాధ్యాయాయ, రాముడు ఉపాధ్యాయుడి కోసము గాం ఆవును దదాతి ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? ఇవ్వడం అనేది ఒక కర్మ. ఏంటి? కర్మ చేస్తున్నాడు. ఉపాధ్యాయుడి కొరకు ఏమిచ్చాడు? గాం దదాతి, గావుని ఇచ్చామట. సో ఇచ్చినప్పుడు ఎవరు సంతోషపడ్డారు? ఉపాధ్యాయుడు సంతోషపడ్డాడు. ఒక రాముడు, ఒక భక్తుడు, ఒక యజమాని ఉపాధ్యాయుడికి ఏమిచ్చాడు? గాం దదాతి. ఉపాధ్యాయుడు ఆవులు ఇచ్చినప్పుడు ఆ తీసుకున్న వ్యక్తి సంతోషపడతామంట. ఆ సంతోషపడిన వ్యక్తి వచ్చిన వారికి అపాదానం అని పేరు, వారికి సంప్రదానం అని పేరు. అటు సంప్రదానంలో పంచమి చతుర్థి విభక్తి వస్తుందని చెప్పి మనకు సంప్రదాయ చతుర్థి అనే సూత్రం చెప్తున్నాం అంట. సో మొత్తానికి ఒక కర్మ ద్వారా ఇక్కడ ఆవును గాం దదాతి ఇచ్చేటువంటి కర్మ ద్వారా ఎవరికి? ఉపాధ్యాయుడి కోసం ఇచ్చాం కాబట్టి ఇచ్చినప్పుడు ఎవరైతే సంతోషపడతారో ఆ సంతోషపడిన వ్యక్తికి సంప్రదానం అని పేరు. అటువంటి సంప్రదానంలో ఏ విభక్తి పెట్టుకోవాలంటే చతుర్థి విభక్తి పెట్టుకోవాలని చెప్పి సంప్రదానే చతుర్థి అనే సూత్రం వచ్చి చెప్తున్నాం అంట. ఇది ఈ సూత్రం యొక్క ఉదాహరణ యొక్క అభిప్రాయం అండి. అలాగే మానవకాయ భిక్షాం దదాతి, మానవకాయ భిక్షాం దదాతి, గృహస్థి మానవుడి కోసం భిక్షను ఇస్తున్నాడు. గృహస్థి మానవకాయ అనే మానవుడి కొరకు భిక్షాం దదాతి భిక్షను ఇస్తున్నాడు. ఎవరి కోసం? ఎవరికి ఇస్తున్నాడు? మానవుడి కొరకు. మానవుడికి అంటే
ఆ మనిషిని కొరకు ఇస్తున్నాడు, ఆ మనిషికి ఇస్తున్నాడు. ఎవరికైతే ఇస్తున్నాడో వారికి సంప్రదాయం పేరు, ఎవరికైతే ఇస్తున్నాడో వారికి సంప్రదాయం పేరు వస్తుంది. ఎందుకంటే ఇచ్చినప్పుడు ఎవరైతే సంతోషపడతారో ఆ సంతోషపడిన వ్యక్తికి సంప్రదాయం పేరు. అటు సంప్రదాయం ఏ విభక్తి వస్తుంది? చతుర్థి. అందుకే మానవకాయ చతుర్థి విభక్తి. అలాగే ఉపాధ్యాయాయ, ఉపాధ్యాయాయ ఇది చతుర్థి విభక్తి. కాబట్టి ఒక కర్మ ద్వారా ఎవరినైతే సంతోషపడతామో ఆ సంతోషపడిన వ్యక్తిలో చతుర్థి విభక్తి వస్తుంది. ఓకే, ఇది సూత్రం యొక్క అభిప్రాయం ఇక్కడ. అందుకే మానవకాయ ఉపాధ్యాయ గాం దదాతి భిక్షాం దదాతి, భిక్షని ఇస్తున్నాడు, ఆవుని ఇస్తున్నాడు అనేది. సో ఆ సంతోషపడిన వ్యక్తి అవుతున్నారో వారికి చతుర్థి విభక్తి వస్తుంది. సో అందుకే ఉపాధ్యాయ చతుర్థి విభక్తి కనిపిస్తుంది. అలాగే మానవకాయలో చతుర్థి విభక్తి కనిపిస్తుందండి. ఓకే, సో ఇది శుద్ధ ఉపాధ్యాయ శబ్దము. ఉపాధ్యాయ శబ్దంలో మనము జ్ఞా ప్రాతిపదిక అధికారులకు వెళ్ళి ఇక్కడ కూడా సేమ్ చతుర్థి విభక్తి ఏ కోసం ఏ తీసుకొస్తాం. సు ఔ జస్ అం ఔట్ షస్ తాభ్యాంబిస్ గే గేభ్యాంబిస్ చతుర్థి విభక్తి ఏకవచనంలో గే వస్తుంది. గే రాగానే దానికి వెంటనే గేరియహ, గేరియహ అనే సూత్రం వచ్చేసి ఆ గే స్థానం యా చేస్తుంది. యా చేయగానే వెంటనే అతో దీర్ఘో ఈ ప్రకారంగా ముందున్నటువంటి ఉపాధ్యాయ యాలో ఉండే అకార దీర్ఘ చేస్తే ఉపాధ్యాయాయ అలా అవుతుంది అన్నమాట. ఏమవుతుంది? ఆ ముందుండే ఉపాధ్యాయ శబ్దంలో యాలో ఉండే అకారం దీర్ఘ చేస్తే ఉపాధ్యాయాయ అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అలాగే మానవక శబ్దంతో ఏ తీసుకొస్తాం, ఇంకేస్తాం యా, ఇక్కడ పురవత్ అతో దీర్ఘ ఈ ప్రకారంగా దీర్ఘ చేస్తే తో మానవకాయ అనే రూపం కూడా సిద్ధిస్తుందండి. ఓకేనా, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు. సో ఈ రకంగా మనకు ఒక కర్మ ద్వారా ఎవరినైతే సంతోషపడతామో ఆ సంతోషపడిన వ్యక్తిలో చతుర్థి విభక్తి వస్తుంది. సంప్రదాయాన్ని పేరు పెట్టుకుంటామో ఆ సంప్రదాయంలో ఏ విభక్తి వస్తుంటే మనకు లాస్ట్ ఇచ్చారు చతుర్థి సంప్రదాని అనే సూత్రం ప్రకారంగా అక్కడ నువ్వు ఎవరికైతే సంప్రదాయం పేరు పెట్టావో ఆ సంప్రదాయంలో చతుర్థి విభక్తి పెట్టుకో అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. అస్తు. నెక్స్ట్ చూడండి 33వ సూత్రము. ఇంకా సంప్రదాయ సంధ్యాకి అభివృద్ధి 41వ సూత్రం వరకు వస్తుందండి. 41వ సూత్రం ఇక్కడి నుంచి మొదలుకొని 32వ సూత్రం నుంచి మొదలుకొని 41వ సూత్రం వరకు సంప్రదాయ సంధ్యా ప్రకారం అంటే భిన్న భిన్న సందర్భాల్లో సంప్రదాయం పేరు వస్తుంది. అది సంప్రదాయంలో చతుర్థి విభక్తి వస్తుంది అన్నమాట. అంటే చతుర్థి విభక్తి ఎక్కడెక్కడ వస్తుంది ఇక్కడ చెప్పబడుతుంది. ఇంకా ఒకటేమో ఎవరైతే ఒక కర్మ ద్వారా ఎవరైతే సంతోషపడతామో ఆ సంతోషపడిన వ్యక్తిలో సంప్రదాయం పేరు వస్తుంది అని చెప్పుకున్నాము. ఇంకెక్కడ వస్తుందంటే రుచ్యార్థానం ప్రియమాణ. రుచ్యర్థానం రుచి అర్థాన్ని ఇచ్చేటండి. రుచి అంటే అత్యంత ప్రియంగా ఎవరికైతే కలుగుతుందో, అత్యంత ప్రియమైన వ్యక్తి అత్యంత ప్రియమైన వస్తువు పదార్థం ఏదైతే ఉందో రుచ్యర్థానం ప్రియమాణ. చూడండి, రుచ్యర్థానం షష్ఠి విభక్తి బహువచనము, ప్రియమాణ ఇది ప్రథమ విభక్తి ఏకవచనము. సో రుచ్యర్థానం అంటే ఏమిటి? రుచి అర్థో ఏషాం అంటే రుచ్యర్థ. రుచి యొక్క అర్థం ఉంది ఏ శబ్దాలకైతే, అంటే అటువంటి శబ్దము ఏ శబ్దానికైతే రుచి మాధుర్యం అనే అర్థం ఉంది ఏ శబ్దాలకైతే, రుచి అర్థ ఏషాం ఏషాం శబ్దానం తే రుచ్యర్థాః. రుచ్యర్థ శబ్దాలు, రుచి అర్థాన్ని ఇచ్చేటువంటి శబ్దాలు, రుచి అనే అర్థాన్ని ఇచ్చేటువంటి శబ్దాలని చెప్పి తీసుకోవాలి. సో వాటిని రుచి అర్థో ఏషాం తే రుచ్యర్థాః తేషాం బహువ్రీహి సమాసః. అనువృత్తి సంప్రదానం కారకే ఈ రెండు పదాలకి అనువృత్తి వస్తుంది. ఇప్పుడు సూత్రార్థ రుచ్యర్థానాం ధాతూనాం, రుచి అర్థాన్ని ఇచ్చే ధాతులతోటి ఏంటి అటువంటి ధాతువు ఏ ధాతువుకైతే రుచి అనే అర్థం ఉందో అంటే ఏదైనా రుచి అర్థాన్ని ఇచ్చే విధంగా ఉండాలన్నమాట. రుచ్యర్థానాం ధాతూనాం ప్రయోగే, రుచి అర్థాన్ని ఇచ్చేటువంటి ధాతుల యొక్క ప్రయోగంలో ప్రియమాణ. ప్రియమాణ అంటే తృప్యమాణ, అత్యంత తృప్తి కలుగుతున్నమాట. ప్రియమాణ ప్రియంగా ప్రియంగా ఉంది అట్లా. ప్రియమాణ అంటే తృప్యమాణ యో అర్థ, తృప్తి అర్థాన్ని ఇచ్చే ఏదైతే అర్థం ఉందో తత్ కారకం అంటే తృప్తినిచ్చేయమంట. తృప్తినిచ్చే కారకం అయితే ఉందో తత్ కారకం సంప్రదాన సంజకం భవతి. తో దేవదత్తుడికి అత్యంత తృప్తినిచ్చేదేంటి? మోదకం. అంటే దేవదత్తుడికి అత్యంత ప్రియమైనది ఏంటి? అత్యంత ప్రియమైన వస్తువు పదార్థము ఒక లడ్డు, మోదకం. ఓకే అండి, లడ్డు మోదకం అన్నమాట. రుచి అర్థాన్ని ధాతులకు ఎవరికైతే అత్యంత ప్రియంగా ఉంటుందో, ఎవరికైతే అత్యంత ప్రియంగా ఉంటుంది, ఎవరికైతే ఏదైతే కాదు ఏదైతే ఏదైతే ప్రియంగా ఏ వస్తువు ప్రియంగా కాదు ఆ ప్రియమైన వస్తువు ఎవరికైతే ఇష్టమో అత్యంత ఇష్టమో వారికి
సంప్రదానం అని పేరు. అది ఇచ్చారు. రుచి అర్థాన్ని ఇచ్చే ధాతుల యొక్క ప్రయోగంలో ప్రియమాణ తృప్యమాన యో అర్థ, తృప్తి చెందించే అర్థం ఏ దానికైతే ఉందో తత్ కారకం సంప్రదాన సంజకం భవతి. తత్ కారకం సంప్రదాన సంజకం భవతి. ఉదాహరణ దేవుడికి ఇచ్చాడు. దేవదత్తాయ రోచతే మోదక. దేవదత్తుని కొడుకు మోదక రోచతే. మోదకం చాలా ఇష్టము. దేవదత్తుడికి అంటే రాముడికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక దేవదత్త అని ఒక పేరు పెట్టుకున్నాం అంతే. ఆ దేవదత్తుడికి ఏమి ప్రియమంట, ఏమి ఇష్టం అంట? మోదక రోచతే. మోదకం చాలా ఇష్టం అంట. అంటే ఎవరికైతే ఏది ఇష్టమో, ఎవరికైతే ఏది చాలా ఇష్టమో, ఎవరికైతే ఏది చాలా ఇష్టం, ఎవరికైతే ఆ కైతే ఎవరికైతే వారిలో చతుర్థి భక్తి వస్తుంది అంటే వారికి సంప్రదాయ సందేహం పెట్టుకుంటాము. ఇప్పుడు మోదక రోచితే, మోదకం చాలా ఇష్టం. మోదకం ఎవరికి ఇష్టం? దేవదత్తాయ మోదక రోచితే. దేవదత్తుడికి చాలా ఇష్టం, అందుకే దేవదత్తాయ మోదకం రోచితే. సారీ, మోదక రోచితే. మోదకం అనేది దేవదత్తుడికి చాలా ఇష్టము. మోదకం ఇక్కడ కర్త, దేవదత్తాయ ఇది సంప్రదానము, రోచితే క్రియాపదం. దేవదత్తుడికి మోదక దేవదత్తుడి కోసం చాలా ఇష్టము. అలాగే యజ్ఞదత్తాయ అపూపో స్వదతే అపూప. దేవదత్తుడికి అపూప అంటే అపూప అంటే పువ్వ అంటే అటుకులు ఉంటాయి కదా, మనం బియ్యం చేసి అణిచి వేసి ఇస్తాం, దాన్ని పోవా అంటాం, దాన్ని అటుకులు అని చెప్పి మనకి చెప్తామంట. అట్లా యజ్ఞదత్తుడి కోసం స్వదతే అపూప. యజ్ఞదత్తాయ స్వదతే అపూప. అపూప అంటే చాలా ఇష్టము, అంటే అటుకులు అంటే చాలా ఇష్టము. అంటే ఎవరికి ఏమి ఇష్టము? అపూప అంటే చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం? చాలా ఇష్టము అంటే చాలా ఇష్టంగా ఉంది ఎవరికైతే, అది వస్తు పదార్థం ఏదైనా కావచ్చు. ఇక్కడ చాలా ఇష్టంగా ఉంది అపూప అంటే అటుకులు. ఎవరికైతే చాలా ఇష్టమో వారిలో చతుర్థి భక్తి వస్తుంది, వారికి సంప్రదాయ సంధ్య వస్తుంది. అలాగే ముందు కూడా మోదకం చాలా ఇష్టం. ఎవరికి ఇష్టము? దేవదత్తాయ. దేవదత్తుడికి మోదకం అంటే చాలా ఇష్టము. కానీ ఎవరికైతే చాలా ఇష్టమో, ఎవరికైతే ఏ వస్తువు ఏ పదార్థం చాలా ఇష్టం, వారిలో చతుర్థి భక్తి, వారిలో సంప్రదాయ సంధ్యాన్ని పెట్టుకుంటాము. అటువంటి సంప్రదాయంలో చతుర్థి భక్తి వస్తుందని చెప్పి మనకు ఇంకో సూత్రం వచ్చి చెప్తున్నాం అన్నమాట. సో అదే విధంగా దేవదత్తాయ రోచితే మోదక. మోదకం దేవతుడికి చాలా ఇష్టము. స్వదతే అపూప. అపూప అంటే అటుకులు. యజ్ఞదత్తాయ స్వదతే, అతనికి చాలా ఇష్టము. యజ్ఞదత్తుడికి అపూప స్వదతే. అపూప అనేది అటుకునే చాలా ఇష్టము. అట్లా ఎవరికైతే ఇది చాలా ఇష్టమో వారిలో చతుర్థి భక్తి వస్తుంది. అదే విధంగా మనం ఇక్కడ దేవదత్తాయ యజ్ఞదత్తాయ అనేది ఇంగే వస్తుంది. చతుర్థి భక్తి ఏ క్వశ్చన్లో ఇంగేరియ ప్రకారం యా వస్తుంది. అతో దీర్ఘో ఏ ప్రకారంగా దీర్ఘం చేసుకుంటే యజ్ఞదత్తాయ దేవదత్తాయ అనే రూపం కూడా సిద్ధిస్తుందండి. ఓకే. సో రుచ్యర్థానం ప్రియమాణ. రుచి అర్థాన్ని ఇచ్చే ధాతుల యొక్క ప్రయోగంలో ప్రియమాణ అంటే తృప్యమాన ఏదైతే అర్థం ఉందో అటువంటి ఆ అర్థాన్ని ఇచ్చే కారక శబ్దం ఏదైతే ఉందో అటువంటి కారకానికి సంప్రదాన సంధ్య భవతి అని చెప్పి మనం పేరు పెట్టుకున్నామండి. ఓకే. రుచి అంటే అభిలాష. అపూప అంటే కరకరలాడే అంటే అప్పడాలు అలాగ వస్తాయి కదండి. ఇక్కడ అపూప అంటే అది వేరే శబ్దాల కింద తీసుకోవచ్చు. ఇక్కడ అపూప అంటే మనం ఇదే తీసుకోవాలి, అటుకులే తీసుకోవాలి. అవేనా మీరు అప్పడాలాంటి ఇది కూడా కొంచెం బాగా దాన్ని మీరు పెన్ను వేచే అలాగే సౌండ్ వస్తాయి. ఇవి కూడా నూనెలో వేపేవి అపూప అంటారు. స్థూలంగా మనకు బియ్యంతో అన్నం పెట్టి ఏం చేస్తాం అది ముఖ్యంగా తీసుకోవాలి ప్రాధాన్యంగా. ఇక్కడ అప్పుడు అంటే సందర్భాన్ని బట్టి మనం అదుగు తీసుకోవచ్చు. ఎందుకు ఒక శబ్దానికి ఒకే అర్థం ఉంది, అనేక అర్థాలు ఉంటాయన్నమాట. కాబట్టి సందేహం లేదు, తీసుకోవచ్చు. ఇక్కడ అపూప అనేది అప్పడాల కోసం వేరే ఉన్నాయన్నమాట. కాబట్టి శబ్దాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అపూప అంటే పిల్ల యొక్క ఉద్దేశం యొక్క తాత్పర్యము అటుకులేని అర్థం అంట. ఓకేనా? అస్తు. ఈ రకంగా మనం చూసాము. రుచి ఎవరికైతే ఏ వస్తువు చాలా ఇష్టమో, ఎవరికైతే చాలా ఇష్టమో వారి చతుర్థి భక్తి వస్తుంది అని చెప్పి అటువంటి అర్థం నేను చెప్పుకున్నామట. అంటే ఎవరికైతే ఏ వస్తువు ప్రియంగా ఉందో, ఎవరికైతే వస్తువు ప్రియంగా ఉందో వారికి చతుర్థి భక్తి, వారికి సంప్రదాయం పేరు, వారికి సంప్రదానం అని పేరు. అటువంటి సంప్రదాయంలో చతుర్థి భక్తి వస్తుందని చెప్పి మనకు మన ప్రకృతం చెప్తున్నమాట. క్షమ్యత.
ఎవరికైతే ఏ వస్తువు అత్యంత ప్రియంగా ఉందో, ఎవరికైతే వస్తువు ప్రియమైన వస్తువు కాదు, ఆ ప్రియమైన వస్తువు ఎవరికైతే అత్యంత ఇష్టమో ప్రియంగా ఉందో ఎవరికైతే, ఆ వారిలో సంప్రదాయం పేరు పెట్టుకుంటాము. అటువంటి సంప్రదాయంలో చతుర్థి విభక్తి వస్తుంది అని చెప్పి మనము రుచ్యర్థానం ప్రియమాన, ప్రియమైన వస్తువు ఎవరికైతే ఇష్టమో వారికి చతుర్థి విభక్తి వస్తుందని చెప్పి ఈ సంప్రదాయ సంధ్య దాంట్లో ఆ సంప్రదాయం చతుర్థి విభక్తి వస్తుందని చెప్పి మనం ఇక్కడ చూసామండి. అస్తు. నెక్స్ట్ చూడండి, ఇంకా సంప్రదాయ సంధ్య ఎవరికి వస్తుందంటే చూడండి, శ్లాఘనుంగ్ స్థా శపాం జీప్స్యమానః. శ్లాఘనుంగ్ స్థా శపాం జీప్స్యమానః. ఇది సూత్రం అండి. సో శ్లాఘనుంగ్ స్థా శపాం ఇది మొత్తం ఒకే పదము, షష్ఠి విభక్తి బహువచనంలో ఉందండి. శ్లాఘనుంగ్ స్థా శపాం ఇదంతా షష్ఠి విభక్తి బహువచనంలో ఇచ్చారు. నెక్స్ట్ జీప్స్యమానః ఇది ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంది. జీప్స్యమానః ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంది. ఇక్కడ శ్లాఘనుంగ్ స్థా శపాంలో ఏ శబ్దాలు ఉన్నాయి? ఇది సమాసం ద్వారా విడగొట్టి చెప్తున్నారు. ఏమున్నాయంటే శ్లాఘశ్చ, హునుంచ, స్థాచ, శప్చ. మొత్తం అంటే శ్లాఘనుం స్థా శపం తేషాం శపాం. ఓకేనా? తేషాం శపాం. ఓకేనా? ఇది మొత్తం ఇది ఏ సమాసం అంటే ఇతరేతర యోగద్వంద్వ సమాసం. అంటే దీంట్లో 4 పదాలు ఉన్నాయి. శ్లాఘ ఒక శబ్దము, హునుంగ్ శబ్దము, స్థా శ్లాఘ హునుంగు స్థా షప్ అంటే ధాతులు ఉన్నాయి, ప్రత్యయాలు ఉన్నాయి. ఈ 4 శబ్దాలు అంటే ఈ 4 ధాతులు అండి. సారీ, ఈ 4 ధాతుల యోగంలో శ్లాఘ ధాతు, హునుంగ్ ధాతు, స్థా ధాతు, షప్ ధాతు. షప్ ధాతు అనేది ఈ ధాతుల యొక్క ప్రయోగంలో శ్లాఘ ఈ ధాతుల యొక్క ప్రయోగంలో అని చెప్పి మనం అర్థం తీసుకోవాలి. సూత్రంలో శ్లాఘ హునుంగ్ స్థా శపాం ఇవి 4 ధాతులు ఉన్నాయి. అందుకే భిన్న భిన్న ధాతులు ముఖ్యమైనవి కాబట్టి ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇక్కడ మనము ఇతరేతర యోగద్వంద్వ సమాసం చెప్పి పెట్టుకున్నామండి. ఇప్పుడు సూత్రార్థం చూడండి, అదే విధంగా ఇచ్చాడు. సంప్రదాయానికి అనువృత్తి వస్తుంది, కారకేకి అనువృత్తి వస్తుంది. మనం పైన చూస్తున్నామంట. తో శ్లాఘ ధాతు, హునుంగ్ ధాతు, స్థా ధాతు, షప్ ఇది ఏతేషాం ధాతూనాం ప్రయోగే. ఈ ధాతుల యొక్క ప్రయోగంలో ధాతుల యొక్క ప్రయోగంలో జీప్స్యమానః ఈ ధాతులు ప్రయోగించేటప్పుడు జీప్స్యమానః అంటే జపయుతం ఇష్యమానః యో అర్థ జపించడానికి జ్ఞపయుతం ఇష్యమానః అంటే నిరంతరంగా ఇష్టపడుతున్నాట. జపయుతం ఇష్యమానః యో అర్థ జపించడానికి ఇష్టమైనటువంటి అత్యంత అభిప్రేతమైనటువంటి అర్థం అయితే ఉందో యో అర్థ తత్కారకం సంప్రదాన సంజకం భవతి. తత్కారకం సంప్రదానక సంజకం భవతి. ఇక చూడండి, జో జనాయే జానేకే ఇచ్చా వాలా అంటే జనాయే జా అంటే ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నామట. తెలియచేసే అర్థాన్ని తెలియచేయడానికి ఇష్టపడేటువంటి సందర్భం ఏదైనా ఉండాలి. స్వయం కాకుండా తెలియచేయడానికి ఇష్టపడే అర్థం ఉండాలన్నమాట. అది జో జనాయే జానేకి ఇచ్చా వాలా ఉస్ కార్యకి సంప్రదాయ సంజ్ఞా భవతి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూడండి, శ్లాఘ హునుంగు స్థా షప్ ఇది ఏతేషాం ధాతునాం ఈ ధాతుల యొక్క ప్రయోగంలో జీప్స్యమానః అంటే ఇక్కడ జీప్స్యమానః అంటే మనకు తెలియచేయడానికి ఇష్టపడేవాడు అంటే ఏదైనా ఒక విషయం తెలిసింది, ఆ విషయాన్ని 10 మందికి తెలియజేస్తా అలాంటి అర్థం ఉండాలంట. విషయాన్ని 10 మందికి తెలియజేసి అంటే అర్థం ఉండాలన్నమాట. అలాగా ఇక్కడ జనయ జానికి ఇచ్చావాలంటే జపయుతం ఇష్యమాన అని తెలియచేయడానికి ఇష్టపడేవాడు. జపయుతం జీప్స్యమాన అంటే తెలిసిన విషయాన్ని 10 మంది తెలియజేయడానికి ఇష్టపడేవాడు. ఇప్పుడు మన విద్య తెలుసు, ఆ విద్య 10 మంది తెలియజేస్తున్నామట, చెప్తున్నాం. అలాగా జీప్స్యమానం అది ఏ విషయం కావచ్చు, మంచి విషయంగా చెడుకు విషయంగా తెలియచేయడానికి ఇష్టపడేవాడు అలాంటి అర్థం తీసుకోవాలి. సో ఈ ధాతుల యొక్క ప్రయోగంలో జపయుతం ఇష్యమానం యో అర్థ తెలియచేయడానికి ఇష్టపడేటువంటి అర్థం ఏదైతే ఉందో అప్పుడు అటువంటి కారకానికి సంప్రదాయ సంజ్ఞా భవతి అని చెప్పి, అంటే తెలియజేయడానికి ఇష్టపడేవాడు ఎవరైతే ఉన్నదో వారికి అటువంటి కారకానికి సంప్రదాయ సంజ్ఞా భవతి అని చెప్పి
ఈ సూత్రము చెప్పిందన్నమాట. ఓకే, అదే విధంగా ఇచ్చారు. దేవదత్తాయ శ్లాఘతే, శ్లాఘతే ఇది ఆత్మనేపథ్య ధాతు, ఆత్మనేపథ్యం మారిపోయింది. శ్లాఘతే, దేవదత్తాయ హునుతే, దేవదత్తాయ తిష్టతే, దేవదత్తాయ శపతే. ఈ 4 ధాతులకు 4 రూపాయలు ఇచ్చాయండి. దేవదత్తాయ శ్లాఘతే అంటే ఏంటి? దేవదత్తుడికి ప్రశంస. దేవదత్తుడికి ఇప్పుడు ఒక వ్యక్తికి మేము ప్రశంస చేస్తున్నామండి. ఒక వ్యక్తికి ప్రశంస చేస్తున్నామంటే ఆ వ్యక్తికి తెలియచేయడం కోసం ప్రశంస చేస్తున్నాం. ఒక మంచి మీద, ఒక స్టేజ్ మీద ఇతను చాలా మంచి గొప్ప పండితుడు, మంచి ఉపన్యాసకుడు, మంచి పాఠకుడు, మంచి అధ్యాపకుడు, అది ఎందుకు చెప్తున్నాము? అతనికి తెలియచేయడం కోసం పొగుడుతుంటామా? అది ఎందుకు? అతనికి తెలియచేయడం కోసం. అందుకే దేవదత్తాయ శ్లాఘతే, దేవదత్తుడికి అంటే ఆ వ్యక్తికి తెలియచేయడం కోసము అతను ప్రశంసిస్తున్నాడు. శ్లాఘతే ప్రశంసిస్తున్నాడు. ప్రశంస తన కోసం కాదు, ఏ వ్యక్తి అయితే ఉన్నదో ఆ వ్యక్తికి ప్రశంస. దేవదత్తాయ శ్లాఘతే అంటే దేవతని ప్రశంసిస్తున్నాడు. ఎవరు ప్రశంసిస్తున్నాడు? ప్రశంసించే వ్యక్తి వేరే వ్యక్తి. రాముడు దేవదత్తుడిని ప్రశంసిస్తున్నాడు. ఎందుకు ప్రశంసిస్తున్నాడు? దేవదత్తుడికి నీలో ఈ గుణాలు ఉన్నాయి, విద్యా గుణం ఉంది, ధైర్య గుణం ఉంది, సాహస గుణం ఉంది, నీలో ఈ గుణాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. అక్కడ పొగుడుతున్నాం అంట, ప్రశంసిస్తున్నాం, గుణాలను ప్రేరేపిస్తున్నాం, ప్రోత్సహిస్తున్నాం. అది ఇక్కడ శ్లాఘతి అంటే ప్రశంసించడం. దేవదత్తుని శ్లాఘిస్తున్నాడు ఎవరు? రామ దేవదత్తాయ శ్లాఘతే, దేవదత్తుడికి తెలియజేస్తున్నాడు, ఆ రకంగా స్తుతి చేస్తున్నాడు. అందుకే ఎవరికైతే స్తుతి చేస్తున్నాం వారి చతుర్థి భక్తి రావాలి. దేవదత్తాయ శ్లాఘతే జీప్సమాన, ఎవరికైతే తెలియచేయాలని చెప్తున్నామో, ఎవరినైతే స్తుతిస్తున్నామో, అంటే ఆ స్తుతి ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? తెలియచేయడం కోసం, ఆ వ్యక్తిలో ఉండే గుణాలు తెలియజేయడం కోసం చెప్తున్నాం అట. అట్లా ఎవరికైతే తెలియజేస్తున్నామో వారిలో చతుర్థి భక్తి వారికి సంప్రదాయ సంధ్య వస్తుంది. సంప్రదాయ సంధ్య పెట్టుకొని ఆ సంప్రదాయం ఏ భక్తి వస్తుందంటే చతుర్థి సంప్రదాయం వచ్చేసి దాంట్లో చతుర్థి భక్తి చేసేస్తున్నాం అంట. అర్థమైందా? శ్లాఘధాతు, ధాతు, స్థాధాతు, శపుదా ఇది ఏతేషాం ధాతుల యొక్క ప్రయోగంలో జపయుతం జీప్స్యమాన అంటే జపయుతం ఇష్యమానో యో అర్థ, తెలియచేయడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి అవుతున్నదో, ఏ వ్యక్తి అయితే ఉన్నదో తెలియచేసే వ్యక్తి ఎవరి గురించి తెలియచేయాలనుకుంటున్నామో వారిలో తత్ కారకం సంప్రదాన సంజకం భవతి, అటువంటి కారకానికి సంప్రదాన సంజ అని పేరు వస్తుందని చెప్పి మనకు ఈ సూత్రార్థం చెప్పింది. అదేవిధంగా దేవదత్తాయ శ్లాఘతే, దేవదత్తాయ హునుతే అంటే దేవదత్తుడికి నింద, దేవదత్తుకో జనానికి ఇచ్ఛాసకర్త అంట. కొందరిని మనం స్తుతిస్తుంటాం, ఒకటి నిందిస్తుంటాం అంట. కావాల్సికే ఆ వ్యక్తి ఇక్కడ కూర్చున్నాడు, మనకు సరిపోదు, కావాల్సికే వ్యంగ్యంగా వాళ్ళు నిందిస్తూ ఉంటామంట. ఎందుకు నిందిస్తున్నాము? ఆ వ్యక్తికి వినపడాలని చెప్పి నిందిస్తున్నాం, ఆ వ్యక్తికి తెలియాలని చెప్పి మనం పక్కన ఏదో ఒక వంక పెట్టుకొని మాట్లాడుతున్నాం అంట. ఎందుకు? ఆ వ్యక్తికి తెలియాలనే. అట్లా ఎవరికైతే తెలియజేయాలనుకుంటున్నామో వారిలో చతుర్థి భక్తి వస్తుంది, వారికి సంప్రదాయ సంధ్య అని పేరు. అర్థమైంది? ఇప్పుడు ఎవరికైతే తెలియచేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నామో, ఎవరికైతే వారిలో ఆ వ్యక్తిలో ఎవరైతే నిందిస్తున్నామో, ఎవరైతే స్తుతిస్తున్నామో వారికి సంప్రదాయ సంధ్య వస్తుంది. ఆ సంప్రదాయంలో చతుర్థి భక్తి వస్తుందన్నమాట. ఇక్కడ అదే విధంగా హునుతే అంటే ఇక్కడ హునుతే అంటే నిలబడటం. సారీ, దేవదత్తుకి నింద, దేవదత్తుకో జనానికి ఇచ్ఛాస కర్త. ఒక దేవదత్తుడికి నింద అనేది ఆ దేవదత్తుడికి తెలియచేయడం కోసమే ఇక్కడ నిందిస్తున్నాడు. పక్క వ్యక్తి ఆ దేవదత్తుని యొక్క నింద అనేది ఆ దేవదత్తుడికి తెలియచేయడం కోసమే నిందిస్తున్నాడు. ఇక్కడ హునుతే అంటే నిందించడము, హునుతే అంటే శ్లాఘతే అంటే ప్రశంసించడము, హునుతే అంటే నిందించడము. నెక్స్ట్ ఉదాహరణ వచ్చేసి దేవదత్తాయ తిష్టతే, దేవదత్తుడి కోసం ఉంటున్నాడు అన్నమాట. దేవదత్తాయ తిష్టతే అంటే దేవదత్తుడికి తెలియచేయడం కోసము, దేవదత్తాయ తిష్టతే అంటే దేవదత్తుడికి ఒక విషయం చెప్పడం కోసం, విషయాన్ని తెలియజేయడం కోసం తిష్టతే అక్కడే నిలబడ్డాడు, అక్కడే కూర్చున్నాడు. ఎందుకు? దేవదత్తుడికి తెలియచేయడం కోసం. అట్లా ఎవరికైతే తెలియచేయాలనుకుంటున్నామో వారిలో సంప్రదాయ సంధ్య, ఆ సంప్రదాయ సంధ్య వస్తే అక్కడ చతుర్థి భక్తి వస్తుంది. ఓకేనా? అందుకే దేవదత్తాయ తిష్టతే, దేవదత్తుడికి తెలియజేయడం కోసం తిష్టతే నిలబడ్డాడు, కూర్చున్నాడు. అలాగే దేవదత్తాయ శపతే, దేవదత్తాయ శపతే ఆ దేవతడికి శపించడం కోసం, లేనిపోయిన మాట్లాడడం కోసము, లేనిపోయిన మాట చెప్పడం కోసం శపిస్తున్నామట, చెప్తున్నామట. దేవదత్తాయ శపతే, దేవతుడికి
ఏదో మంచి చెడు అన్ని రకరకాలని నిందిస్తూ అంటే వాళ్ళకి తెలియజేయడం కోసమే ఈ రకంగా అంటే మంచి చెడు చెప్పడం అట. దేవతాయ శపథ, దేవతని శపిస్తున్నాడు అంటే ఆయన చేసిన నింద కర్మలను ఏవైతే కర్మలు ఉన్నాయో వాటిని నిందిస్తున్నాడు, శపిస్తున్నాడు. అట్లా ఎవరికైతే శపిస్తున్నాడో ఆ శపం ఎవరికైతే తెలియచేయాలని శపిస్తున్నాడో వారిలో చతుర్థి విభక్తి వస్తుంది, వారిలో చతుర్థి విభక్తి వస్తుంది అని చెప్పి మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమైందండి. ఓకేనా? సో ఈ 4 ధాతుల యొక్క ప్రయోగించేటప్పుడు ఎవరికైతే తెలియచేయాలని చెప్పి మనము ప్రయత్నం చేస్తున్నామో, మాట్లాడుతున్నామో, ప్రశంసిస్తున్నామో, నిందిస్తున్నామో అక్కడ వారిలో చతుర్థి విభక్తి, వారికి సంప్రదాయ సంధ్య అని పేరు వస్తుంది. అటువంటి సంప్రదాయం ఏ భక్తి వస్తుంటే చతుర్థి సంప్రదాయ చతుర్థి భవతి అని చెప్పి చతుర్థి విభక్తి వస్తుంది. ఓకేనా? అందుకే దేవదత్తాయ శ్లాఘతే, దేవదత్త చతుర్థి విభక్తి కనిపిస్తుంది. ఎందుకు? శ్లాఘధాతు యొక్క ప్రయోగంలోనే మళ్ళీ గమనించుకో, శ్లాఘధాతు కాకుండా వేరే ధాతు వచ్చినప్పుడు అక్కడ రాదు, మళ్ళీ చతుర్థి విభక్తి రాదు. అక్కడ వేరే విధంగా వేరే ఏమైనా వస్తుందన్నమాట, వేరే విభక్తి వస్తుందన్నమాట. అలాగే హునుతే, దేవదత్తాయ హునుతే, దేవతని తెలియచేయాలని నిందిస్తున్నాడు. ముందుదేమో దేవతడికి తెలియచేయాలని ప్రశంసిస్తున్నాడు, కానీ దేవదత్తుడికి తెలియచేయడం కోసం నిందిస్తున్నాడు. అలాగే దేవదత్తాయ తిష్ఠతే, ఆ దేవతడికి చెప్పడం కోసమే నిలబడ్డాడు, కూర్చున్నాడు. దేవదత్తాయ శపతే, దేవతని మంచి చెడుగా చెప్పడం కోసమే శపిస్తున్నాడు అని చెప్పి ఇక్కడ మనం 4 ధాతుల్లో ఈ వాక్యాల ప్రయోగంలో ఈ రకంగా మనం చూసామండి. ఓకేనా? సో ఆ దేవదత్తుడికి సంప్రదాయ సంధ్య, ఆ సంప్రదాయ సంధ్య అయింది కాబట్టి ఆ దేవదత్త అనే సంప్రదాయ సంధ్య కాబట్టి వెంటనే సంప్రదాయ చతుర్థి విభక్తి ఏకవచనంలో ఏ వస్తుంది, గేర్య ప్రకారంగా ఇక్కడ అత్యధిక ఏ ప్రకారం తిరిగి చేసుకుని దేవదత్తాయ యజ్ఞదత్తాయ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయండి. ఓకేనా? రూపసిద్ధి పైన చెప్పిన విధంగానే ఉంటుంది. దేవదత్తులో సంప్రదాయం వచ్చింది తెలిసిన తర్వాత వెంటనే ఆ సంప్రదాయం ఏ భక్తి పెట్టుకుంటే వెంటనే చతుర్థి విభక్తి పెట్టుకుంటాం, దాంట్లో ఎటువంటి సందేహం ఉండదు. ఓకే? ఈ రకంగా ఈ 34 సూత్రము చూసాము. నెక్స్ట్ చూడండి, ధారే రుత్తమర్ణ, ధారే రుత్తమర్ణ, ధారే రుత్తమర్ణ. ధారే అంటే చూడండి, ధారే రుత్తమర్ణ అంటే ధారే షష్ఠి విభక్తి ఏకవచనము, ఉత్తమర్ణ ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. ఉత్తమర్ణ అంటే అప్పు ఇచ్చేవాడు, డబ్బులు ఇచ్చేవాడు. అప్పు తీసుకుంటే డబ్బులు వడ్డీకి ఇస్తున్న వాడిని ఉత్తమర్ణ అంటాం. తీసుకునేవాడిని అక్కడ ఎదున్న ధాత అంటామట. ఏమంటామండి? అధమర్ణ అంటాం. అతని ఇచ్చేవాడిని ఉత్తమర్ణ, తీసుకునేవాడిని అధమర్ణ అని చెప్పి చెప్పుకుంటామట. ఇక్కడ చూద్దామని ఏంటనేది. ధారేహి షష్ఠి విభక్తి ఏకవచనము, ఉత్తమర్ణ ప్రథమ విభక్తి ఏకవచనము. ఇక్కడ చూడండి, స్లైడ్ మీద చూడండి. ధారేహి షష్ఠి విభక్తి ఏకవచనము, ఉత్తమర్ణ ప్రథమ విభక్తి ఏకవచనము. ఇప్పుడు సమాసం చూడండి. ఉత్తమర్ణ అంటే ఏమిటి అది చెప్తున్నాడు. ఉత్తమం రిణం యస్య, ఉత్తమం రిణం యస్య స ఉత్తమర్ణ. ఎవరైతే అప్పు ఉత్తమంగా ఇస్తున్నాడు అన్నమాట, రిణం తీసుకుంటున్నాడు అన్నమాట. ఉత్తమం రిణం యస్య స ఉత్తమర్ణ అంటే ఇచ్చేవాడు. ఏంటి? ఇచ్చేవాడిని ఉత్తమర్ణ అని చెప్పామట. ఉత్తమం రిణం యస్య స ఉత్తమర్ణ. ఇది బహువ్రీహి సమాసం. అంటే ఇచ్చేవాడు అంటే అది ఏదైనా బదులుగా ఇచ్చేవాడు కావచ్చు, అక్కడ ఏదైనా పూచిపెట్టి ఇవ్వడం కావచ్చు, ఏదైనా కానీ మొత్తం ఇచ్చేవాడు, దానం ఇచ్చేవాడు లేదా అప్పిచ్చేవాడు, వాటిని ఉత్తమర్ణ అంటాం. ఉత్తమం రిణం యస్య స ఉత్తమర్ణ బహువ్రీహి సమాసం. ఇప్పుడు అనువృత్తి చూడండి. సంప్రదానం కారకే, ఈ 2 పదాలకి అనువృత్తి వస్తుంది. సూత్రార్థం చూడండి. అర్థ ధారయతే ధాతో ప్రయోగే అంటే ధారణ చేసేటువంటి ధాతు ఏదైతే ఉందో, ధారణ చేసేటువంటి ధాతు ఏదైతే ఉందో అటువంటి ధాతు యొక్క ప్రయోగంలో, ధారయతే ధాతో ప్రయోగే, ధారణ చేసేటువంటి అర్థాన్ని ఇచ్చే ధాతు యొక్క ప్రయోగంలో ఉత్తమర్ణ అంటే రిణధాత, రిణం ఇచ్చేటువంటి వ్యక్తి. ఏంటిది? రిణం ఇచ్చేటువంటి వ్యక్తి అంటే అప్పు ఇచ్చేటువంటి వ్యక్తి. ఎవరైతే ఉన్నదో తత్కారకం, అటువంటి అప్పు ఇచ్చేటువంటి వ్యక్తికి తత్కారకం సంప్రదాన సంజకం భవతి. ఆ రిణదాత ఎవరైతే ఉన్నారో వారికి అటువంటి కారకానికి అటువంటి సంప్రదాన సంధ్య భవతి. ఎవరైతే ఉత్తమ రిణం ఇస్తున్నారో, రిణదాత ఎవరైతే ఉన్నారో, ఇస్తున్నంటే తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటుందన్నమాట వారు. అట్లా ఎవరైతే ఇస్తున్నారో వారికి, ఎవరైతే రుణం ఇస్తున్నారో వారికి సంప్రదాయ సంధ్య పేరు వస్తుందన్నమాట. అందుకే ధారయతే
ధారణ చేసిన దాత యొక్క ప్రయోగంలో ఉత్తమర్ణ అంటే రుణదాత రుణమిచ్చే దాత ఎవరైతే ఉన్న తత్ కారకం అటువంటి కారకానికి సంప్రదాన సంజ్ఞా భవతి, వారికి సంప్రదాన సంజ్ఞా పేరు వస్తుంది అని చెప్పి ఇక్కడ సూత్రార్థం చెప్పబడింది. అంటే ఈ అప్పు ఇచ్చేటువంటి వ్యక్తికి సంప్రదాన సంజ్ఞా పేరు వస్తుంది, తీసుకునే వ్యక్తికి కాదు. ఓకేనా? చూడు అదేవిధంగా ఉదాహరణ ఇచ్చాడు. దేవదత్తాయ శతం దారయతి యజ్ఞదత్త, దేవదత్తుడి కోసము 100 రూపాయలు దాన చేస్తున్నాడు. ఎవరు? యజ్ఞదత్త. యజ్ఞదత్తుడు దేవదత్తుడి కోసము, దేవదత్తుడు చతుర్థి భక్తి అంటే కొడుకుని కాయ కదా. యజ్ఞదత్త అనేది ప్రథమ భక్తి ఉంది, ప్రథమ వ్యక్తి కర్త. అంటే యజ్ఞదత్త దేవదత్తుడి కొరకు శతం అంటే 100 రూపాయలను ధారయతి దాన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవదత్తుడి కోసము శతం ధారయతి యజ్ఞదత్త. యజ్ఞదత్తుడు దేవదత్తుడి కోసం 100 రూపాయలు దాన చేసి ఉన్నాడు. ఎవరి కోసము? దేవదత్తుడి కోసం. దేవదత్తుడికి ఇవ్వడం కోసము, ఉత్తమనుడికి ఇచ్చిన వాడికి ఇవ్వడం కోసము 100 రూపాయలు దాన చేసి ఉన్నాడు. ఎవరు? యజ్ఞదత్తుడు. ఎందుకు దానం చేసి ఉన్నాడంటే దేవదత్తుడికి ఇవ్వడం కోసము, ఈ దినం ఇచ్చిన వ్యక్తికి ఇవ్వడం కోసము, అక్కడ అప్పు ఇచ్చిన వ్యక్తికి ఇవ్వడం కోసము ఇక్కడ 100 రూపాయలు ధరించి ఉన్న దానం చేసి ఉన్నాడు. అందుకే ఎవరికైతే రుణపడి ఉన్నామో వారి చతుర్థి భక్తి వస్తుంది. ఎవరికైతే అప్పు ఉన్నామో వారికి రుణపడిన వ్యక్తి అంటే దాతాకి, రుణదాతాకి చతుర్థి భక్తి వస్తుంది. అందుకే దేవదత్తాయ శతం ధారయతి యజ్ఞదత్త, దేవదత్తుడి కోసము 100 రూపాయలు దాన చేసి ఉన్నాడు. ఎవరు? యజ్ఞదత్తుడు అని చెప్పి మనం ఇక్కడ చూసామండి. అంటే యజ్ఞదత్తుడు దేవదత్తుడి కోసము 100 రూపాయలు ఇవ్వడం కోసము దానం చేసి పెట్టుకున్నాడు. అంటే దేవతడు రుణం ఇచ్చేటువంటి వాడు. ఆ రుణం ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరితో వారికి సంప్రదాయం పేరు పెట్టాము. అట్లా సంప్రదాయం ఏ భక్తి వస్తుందంటే చతుర్థి విభక్తి వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయం మనం చెప్పుకున్నామండి. ఇక్కడ కూడా ఏంటి, అప్పు ఇచ్చేటువంటి వ్యక్తి రుణదాత ఎవరైతే ఉన్నదో వారికి సంప్రదాన సంధ్య అని పేరు వచ్చింది. ఆ సంప్రదాయంలో చతుర్థి విభక్తి మనం పెట్టుకున్నాం. అందుకే దేవదత్తాయ శతం దారయతి యజ్ఞదత్త. ఇక్కడ యజ్ఞదత్తుడు కదా డబ్బులు ఇచ్చాయన. దేవదత్తుడి కోసము యజ్ఞదత్త దేవదత్త శతం దారయతి. యజ్ఞదత్త ఇచ్చేదండి. మరి ఇప్పుడు చతుర్థి భక్తి దేవదత్త రుణం గ్రహించిన ఆయనకి చతుర్థి వచ్చింది కదా. కాదు, ముందు ఇచ్చాడు కదా ఆచార్య. దేవదత్తాయ శతం ధారయతి అంటే దేవదత్తునికి బాకీ ఉన్నాడు అని కదండి. కాదు, ఇప్పుడు దానికి 2 రకాలు తీసుకెళ్ళి వక్త యొక్క అభిప్రాయం బట్టి ఉంటుంది. యజ్ఞదత్తుడు దేవదత్తుడి కోసం ఇవ్వడం కోసం 100 రూపాయలు దానం చేసి ఉన్నాడు. అంటే అప్పు ఇవ్వడం కోసం రుణదాత అవుతుందో అప్పు ఇవ్వడం కోసం దానం చేసి ఉన్నాడు. దాన్ని ఇంకో రకంగా ఏం చెప్తున్నాను నేను, ఆయన ముందు అప్పు ఇచ్చేశాడు, ఆ తిరిగి ఇవ్వడం కోసము దాత రుణదాత అతనికే వస్తుంది చతుర్థి భక్తి సంప్రదాయం అనేది. ఇవ్వడం కోసం యజ్ఞతో 100 రూపాయలు ధరించి ఉన్నాడు, దగ్గర పెట్టుకున్నాడు అన్నమాట. అలాగా నేను అది వక్త యొక్క వివక్షను బట్టి ఉంటుంది కాబట్టి అలాగే తీసుకోవచ్చు అండి. మీరు చెప్పిన ఇక్కడ రుణదాత అంటే యజ్ఞదత్తుడు వస్తాడు కదా. అది చెప్తున్నా, వక్త అభిప్రాయం అలా తీసుకువెళ్ళాం అనుకోండి, రుణదాత యజ్ఞదత్తుడు వస్తాడు, కానీ ఆయనకి సంప్రదాయం రాదు కదా. ఆ యజ్ఞదత్తుడు రుణదాత ఎట్లా అవుతాడు? రుణదాతకు ఇస్తున్నాడు, యజ్ఞత కర్త ఇక్కడ. కానీ రుణదాత దేవదత్తుడు. ఎందుకు అంటున్నా అంటే ఆ రుణదాత దేవతుడు కాబట్టి ఆ దేవతుడు ముందు ఇచ్చాడు, ఇచ్చిన వాడికి మంచి తిరిగి ఇవ్వడం కోసమే ఈ యజ్ఞతో 100 రూపాయలు దగ్గర పెట్టుకున్నాడు. అది అతనికి ఇస్తున్నాడు. ఎవరికి? రుణదాతకి ఇస్తున్నాడు. ఇచ్చేవాడు ఉత్తమ అని చెప్పి అతని కోసం ఇచ్చాడు. ఇచ్చేవాడు రుణదాత కాబట్టి అందుకే చతుర్థి భక్తి అతనికి వచ్చినాడు. ఇక యజ్ఞదత్త రుణదాత కాదు, యజ్ఞదత్త కర్తనే. రుణదాత మనకు దేవదత్తుడు. అందుకే ఆ దేవదత్తుడు డబ్బులు తీసుకున్నాడు, తీసుకున్నాడు, ఆల్రెడీ తీసుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ వెనక్కి ఇస్తున్నాడు అని అర్థం వస్తుంది. అర్థం వస్తుంది. జీ 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 ఇది వరకు ఇచ్చిన దాన్ని తిరిగి ఇస్తున్నాడు, తిరిగి ఇస్తున్నాడు, అప్పు తీర్చేస్తున్నాడు. తీర్చేస్తున్నాడు. ఎవరికి? బాకీ ఉన్నాడు, ఇవ్వట్లేదండి, బాకీ ఉన్నాడు, ఇస్తాడు. తీసుకున్నాడు, ఇచ్చేస్తున్నాడు. అప్పుడు 100 రూపాయలు చాలా విలువైనది కదా అమౌంట్ వాళ్ళ కాలంలో. మొత్తానికి వెళ్ళినా కానీ ఇచ్చేవాడు రుణదాత. ఎవరైతే ఇచ్చాదో వారు ఇస్తున్నా అనుకోని అట్లా కూడా అనుకుందాం. ఒకవేళ ఈ దేవదత్తుడే యజ్ఞదత్తుడు
యజ్ఞదత్త మన మార్చే కష్టం అవుతుంది. ఇలాగ తీసుకున్నాం. యజ్ఞదత్తుడు దేవదత్తుడికి ఇవ్వడం కోసము, తీసుకున్నాడు ఇవ్వడం కోసము, యజ్ఞదాతకు ఇవ్వడం కోసం 100 రూపాయలు దానం చేసి ఉన్నాడు. ఓకేనా? అట్లా ఇప్పుడు ఎవరికైతే మహోదయ దున్నపడి ఉన్నాడో ఆ దేవదత్తాయ దున్నపడిన ఉత్తమ కర్తకి మనకు ఉత్తమనుడికి అపాద సంప్రదాయ సంధ్య వస్తుంది. ఆ సంప్రదాయ చతుర్థి భక్తి వస్తుందండి. అస్తు. చెప్పండి. అలా కాదు, మనం దేవదత్తాయ అనే దాని వరకు చెప్పుకోవాలంటే తెలుగులో ఏం చెప్పుకుంటామండి? దేవదత్తుడు కొరకు. అవును, అక్కడికి సంశయం లేదు కదండి. చేసి ఉన్నాడు. దేవదత్తుడు కొరకు శతం ధారయతి యజ్ఞదత్త. యజ్ఞదత్తుడు 100 ఇస్తున్నాడు. ఇస్తే అతనికి శతం ధారయతి. ఇక కర్త ఇస్తున్న ఎవరు? యజ్ఞదత్తుడు. ధారయతి శతం ధారయతి. ఎందుకోసం ధారించి ఉన్నాడు? యజ్ఞదత్త శతం ధారయతి, 100 రూపాయలు ధారణ చేసి ఉన్నది దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకోసం? కస్మై దేవదత్తాయ, దేవతుడు కొరకు ధారణ చేసి ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు మనం దేవదత్తాయ వదిలిపెట్టేసేద్దామండి. శతం ధారయతి యజ్ఞదత్త అనే ఒక వాక్యం ఉంది. దాంట్లో యజ్ఞదత్త కర్త అవుతున్నాడు. శతం అనేది ఏమో కర్మ అవుతుంది, ధారయతి క్రియ అవుతుంది. ఇప్పుడు ఆ వాక్యానికి ఏమి అర్థం వస్తుంది? అదే చెప్తున్నాను. దేవదత్తుడు కొరకు 100 రూపాయలు దానం చేసి ఉన్నాడు యజ్ఞదత్తుడు. యజ్ఞదత్తుడు దగ్గర అనే వ్యక్తి దేవదత్తుడి కొరకు 100 రూపాయలు దానం చేసి ఉన్నాడు. దేవదత్తుడు కొరకు అన్నప్పుడు మరి దేవదత్తుడికి సంప్రదాయం వచ్చింది కదా అతను. అందుకే దానికి అతనే కదా ఆయన ముందు తీసుకున్నాడు, అప్పు తీసుకున్నాడంట ధనదాత దేవదత్తుడు. ఆ తిరిగి ఇచ్చేస్తున్నాడు. అలాగే అర్థం చేసుకుంటే ముందు ఆయన ఇచ్చాడు, తర్వాత ఈయన తీరుస్తున్నాడు. ఫస్ట్ ఇచ్చాడు అన్నది గుర్తుపెట్టుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. ఇంకా అర్థాన్ని బట్టి అప్పుడే కదా రిజదాత అయిపోయింది. రిజదాత ఎందుకంటే మనం ఉత్తమర్ణ అంటే దాని ఉత్తమర్ణ అంటే రిజదాత అని చెప్పి సూత్రం చెప్పినాం. ఉత్తమర్ణ అంటే ఏమిటి? రిజదాత అంటే రిజం ఇచ్చే దాత. యహ ఎవరైతే తత్కారకం, అటువంటి కారకానికి సంప్రదాయ సంధ్యాభావతం చెప్పినాం. ఉత్తమంగా ఇచ్చేవాడు రిజదాత అంటే దాన్ని బట్టి మనం అతడు ముందు ఇచ్చాడు కాబట్టి తిరిగి ఇవ్వడం కోసం పెట్టుకునేవాడ. ఇక్కడ బ్రాకెట్స్ లో కూడా ఇచ్చారు కదండి, యజ్ఞదత్తుని దేవదత్తుకే 100 రూపాయ దేనే హే అంటే ఇవ్వాల్సి ఉండింది కాబట్టి స్పష్టంగా ఇక్కడ మనకి ఇందులో కూడా ఉందనా, యజ్ఞదత్తుడు దేవదత్తుడికి 100 రూపాయ దేనే హే, 100 రూపాయలు ఇవ్వాలి, ఇవ్వడం కోసం పెట్టుకునేవాడు. బాకీ ఉన్నాడు అనే అర్థంలో వాడతామండి. బాకీ ఉన్నాడు. దేవదత్తుడికి ఇవ్వాలి కదండి. ఎవరికైతే అంటే ఎవరైతే ఇచ్చారో అంటే ఇక్కడ దేవదత్తుడు కదా ఇచ్చాడు. యజ్ఞదత్తుడికి ఇచ్చాడు ముందు అర్థాపత్తి ప్రకారంగా. దేవతడు యజ్ఞతుడికి ముందు ఇచ్చాడట, తిరిగి ఇవ్వాలి కదా. మళ్ళా రిజదాత కదా ఇచ్చేస్తున్నా, అప్పు ఇస్తున్నాడు. ఇక దాని త్యాగం చేయడం అండి. ఇక 100 రూపాయలు చేసి త్యాగం చేసాను, దానం చేసి ఇచ్చామని కాదు. ఇక్కడ మళ్ళీ తిరిగి ఇవ్వాలి. ఇక్కడ ఓకేనా? రిజదాత అంటే రిజశబ్దం వచ్చేది కాదు. అప్పుడు దాత అంటే మనం తిరిగి తీసుకునేవాడు. దాత అంటే అక్కడ వేరే విషయం వస్తున్నాడు. రిజదాత రిజం ఇచ్చే దాత అంటే అప్పు ఇచ్చే దాత. ఆయన మామూలు దాత కాదు. తీసుకున్నా 100 రూపాయలు చేసినా ఎంజాయ్ చేసి అని చెప్పడం లేదు. ఇక ఇప్పుడు అలా కాదండి. ఇక్కడ ఈ ఏంటంటే రుణం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. రుణం అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. రుణం ఇస్తున్నా, అప్పు ఇస్తున్నా, నీకు దానం చేయడం లేదు. నీకు ఇప్పుడు అర్థమైంది. రుణదాతకి ఎప్పుడు కూడా రుణదాతకి ఎప్పుడు సంప్రదాయం వస్తుంది కాబట్టి దాని ప్రకారం అప్పున్నాడు ఈయన ఇస్తున్నాడు అనేది వస్తుంది. ఓకే అండి, మీకు అర్థమైంది కాన్సెప్ట్. సంతోషం అండి. నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఎవరికి వస్తుంది చూడు. ఇవన్నీ మనకు కారక, మనకు వాక్య నిర్మాణం ఇవన్నీ ఉపయోగపడతాయి. ఎప్పుడెప్పుడు ఏ దాదాపు ఇస్తామో మనకు చతుర్థి భక్తి పెట్టుకోవాలి, సంప్రదాయ సంధి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు అదే అంటే ఇంకోటి అర్థం వస్తుంది చూడండి. స్పృహే రీప్సిత, స్పృహే రీప్సిత, స్పృహే రీప్సిత. స్పృహే షష్ఠి విభక్తి ఏకవచనము, ఈప్సిత ప్రథమ విభక్తి ఏకవచనం. స్పృహే షష్ఠి విభక్తి ఏకవచనము, ఈప్సిత ప్రథమ విభక్తి ఏకవచనము. అనువృత్తి చూడండి.
సంప్రదానం కారకీకి అనువృత్తి వస్తుంది. ఇక్కడ మనకు రూప శబ్దసిద్ధి కాదు, ఎక్కడ విభక్తి వచ్చితే అది గమనించాలి మనకు. ఎక్కడే విభక్తి మారుతుంది, ఎవరికి సంప్రదాయం పేరు పెట్టినా అది గమనించాల్సిన విషయం ఇక్కడ మనకు. ఓకేనా? అస్తు. సూత్రాన్ని చూడండి. స్పృహ ఈప్సాయ, స్పృహ అంటే సూత్రంలో స్పృహ శబ్దం వచ్చిందా, అది స్పృహ ఈప్సాయం ధాతు అండి. ఈప్స అంటే చెప్తాను కింద. స్పృహ ఈప్సాయం చురాదౌ అంతః పట్టిత. చురాది గాయక అంతిమంలో ఈ ధాతు ఉందంట, పట్టిత అక్కడ పడిందంట, అంటే అక్కడ ఉందంట ఈ ధాతు. చురాదౌ అంతః పట్టిత అక్కడ ఉంచబడింది అన్నమాట, ఈ ధాతు అక్కడ చెప్పబడింది అన్నమాట. స్పృహ ఈప్సాయం, ఈప్స స్పృహ ఈప్సాయాం, ఈప్స అంటే లాల్స, కోరిక, లోలూపత అంట కదా, లోలూపత అని చెప్పి అది అది ఈప్స. ఓకేనా? తో ఇప్పుడు చూడండి, స్పృహ ఈప్సాయాం చురాదౌ అంతః పట్యత. చురాది గాయకి అంత్యంలో ఈ ధాతు అక్కడ ఉందంట. ఇప్పుడు సూత్రాన్ని స్పృహే ధాతో అంటే స్పృహ ధాతో ప్రయోగే, ఈ స్పృహ ధాతును ప్రయోగించినప్పుడు ఈప్సితో, ఈప్సితో అంటే అభిప్రేతో అంటే ఇష్టమైంది, అభిప్రేతమైంది. యహ తత్కారకం, ఏది కారకం ఉందో, యహ తత్కారకం సంప్రదాన సంజ్ఞకం భవతి. అంటే స్పృహ ధాతు యొక్క ప్రయోగం చేసినప్పుడు ఏదైతే ఈప్సితమైంది ఉందో అంటే ఇష్టమైంది ఉందో ఆ దానికి సంప్రదానం అనే పేరు, దానికి సంప్రదానం అనే పేరు అన్నమాట. స్పృహ ధాతు ప్రయోగే, స్పృహ ధాతు యొక్క ప్రయోగంలో ఈప్సితో, ఈప్సిత దాన్ని ఓపెన్ చేసితో అభిప్రేత, అభిప్రేతం ఏదైతే ఉందో యహ తత్కారకం, ఏదైతే కారక శబ్దం ఏదైతే ఉందో దానికి సంప్రదాన సంజ్ఞకం భవతి, దానికి సంప్రదాన సంజ్ఞకం పేరు వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు ఉదాహరణ స్పష్టం అవుతుందన్నమాట. పుష్పేభ్యో స్పృహయతి, రామ పుష్పేభ్యో స్పృహ, రాముడికి పుష్పాన్ని స్పృశించాలని కోరిక ఉందన్నమాట, తాకాలని కోరిక ఉందన్నమాట. ఫలేభ్యో స్పృహయతి, ఫలాల మీద అభిప్రేతం ఉంది, ఇష్టం ఉందన్నమాట. ఇక్కడ కర్త ఇవ్వలేదు, కర్త స్పృహయతికి కర్త మనం అధ్యాహనం చేసుకోవాలండి. రామ పుష్పేభ్యో స్పృహయతి, రామ ఫలేభ్యో స్పృహయతి, ఫలాల కోసం ఇష్టపడుతున్నాడు, పుష్పాల కోసం ఇష్టపడుతున్నాడు. ఎవరు? రాముడు, దేవదత్తుడు, ఏదైనా పెట్టుకోవచ్చు అన్నమాట. అట్లా ఎవరికైతే ఇష్టం, ఏదైతే ఇష్టమో, ఏ దాని కోసమే ఇష్టపడుతున్నాడో దానిలో చతుర్థి భక్తి రావాలి. అని ఈప్సితో అంటే అభిప్రేత కాదు, అభిప్రేతమైంది అంటే ఇష్టమైంది ఏదైతే ఉందో ఆ ఇష్టమైన దానికి సంప్రదాయం పేరు వస్తుంది. రామ పుష్పేభ్యో స్పృహేతి, పుష్పాన్ని తాగడానికి ఇష్టపడుతున్నాడు. ఫలేభ్యో స్పృహేతి, ఫలాలను స్పృశించాలని ఇష్టపడుతున్నాడు. అలాగా ఏదైతే ఇష్టమైంది ఉందో, స్పృశించడానికి తాకడానికి అయితే ఇష్టమైంది ఉందో అంటే లోలుపత ఏ దానిపైతే ఉందో దానిలో చతుర్థి విభక్తి వస్తుంది. ఈప్స, ఈప్స అనేది అంటే లోలుపత అనేది ఏ వస్తువు మీద ఏ పదార్థం ఏదైతే ఉందో దానికి చతుర్థి విభక్తి వస్తుంది అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుందండి. అందుకే పుష్పేభ్యో స్పృహయతి, ఫలేభ్యో స్పృహయతి అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. स्पृह ईप्सायाम धातु के प्रयोग में ईप्सित जो कारक उसकी संप्रदान संज्ञा होती है. पुष्पेभ्यो स्पृहयति, फूलों की लालसा करता అంటే పుష్పాల కోసం లలాయితంగా ఉన్నాడంటే లోలుపతగా ఉన్నాడట. పుష్పాల కోసము బాగా కోరికతో ఇష్టపడి ఉన్నాడట. ఎవరు? రాముడు, దేవదత్తుడు, కృష్ణుడు ఎవరైనా కావచ్చు. ఇక్కడ రాముడికి ఏమి ఇష్టము, ఏమి లోలుపతగా ఉన్నాయంటే ఏవి ఎక్కువగా ఇష్టంగా ఉన్నాయంటే పుష్పాలు. అందుకే ఆ పుష్పాలు ఏ భక్తి వస్తుంది? సంప్రదాన సంజ్ఞ వస్తుంది. ఆ సంప్రదాన సంజ్ఞ వచ్చే సంప్రదాన విభక్తి ఏమొస్తుంది? చతుర్థి విభక్తి. ఇక్కడ బహువచనం ఇచ్చారు. పుష్పాల కొరకు స్పృహ ఇష్టపడుతున్నాడు. ఎవరు? యజ్ఞదత్తుడు, దేవదత్తుడు ఏదైనా కావచ్చు. అలాగే ఉదాహరణ ఫలేభ్య స్పృహయతి, ఫలాల కోసం ఇష్టపడుతున్నాడు. అస్తు. ఇప్పుడు చెప్పండి. కోరుకోవడం అనే వస్తుంది కదండి. ఇష్టం అంట, కోరిక అత్యంత ఇష్టం. ఇష్టం అయితే మనకి రుచేద్దాన ప్రియమానహలో వస్తుంది కదండి. పుష్పేభ్య అంటే కోరుకుంటున్నాడు అనే మీనింగ్ లో వస్తుంది కదండి. స్పర్శ చేయడం, స్పర్శించడం. మహోదయ 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 నమస్కారం మహోదయ. నమస్కారం మహోదయ.
నమస్కారం మహోదయ. వాయిస్ క్లియర్ లేదండి. హలో 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 నమస్కారం లేరండి, మహోదయ. గురుగారు గురు- లేరు. ఇప్పుడు వచ్చారు. ఇంకా మళ్ళీ వస్తారు. ఇప్పుడు వస్తుందండి. ఇప్పుడు నమస్కారం clear. మహోదయ. చెప్పండి. స్పృహయతి అంటే టచ్ కదా, చూనా కదా? ఇక్కడ స్పృహ అంటే కోరుకోవడం లోతుగా కదండి. ఎక్కువగా ఇష్టపడడం. స్పృహ ఈప్స, ఆ వస్తు పదార్థం మీద అత్యంత ఇష్టం. ఇష్టం అయితే మనకి రుచేద్దాం ప్రియమాణహలో ఇక్కడ కోరుకోవడం స్పృహ అనే- తాకే అర్థం కాదు, తాకే అర్థం కాదు, ఆ వస్తువు మీద అత్యంత ఈప్సితం, ఇష్టం. కావాలని ఈప్సిత- కోరుకోవడం. దాన్ని అత్యంత ఎక్కువగా ఇష్టపడతాం. స్పృహయతి అంటే ముట్టుకోవడం కదా, ముట్టుకోవాలని వాంఛ. కాదు ఇక్కడ స్పృహ అయితే అంటే అది కాదండి. ముట్టుకునే అర్థం కాకుండా మనం ఈప్స, అతి ఈప్సితమైంది, ఇష్టమైంది. ఇష్టమైనప్పుడు అచ్చా. తాగుతాం, ముట్టుకుంటే అది వేరే విషయం. ఓకే. ఇప్పుడు ఇష్టమైనది కాకుండా అతి ఇష్టమైనది తీసుకోవాలి. తాకే అర్థం కాదు, తాకడానికి ప్రాధాన్యత కాదు. ఇప్పుడు తాకే అర్థం తీసుకునే అప్పుడు పోయి తాకడమే ప్రధానం ఉంటుంది. అక్కడ ఇష్టం ప్రధానం కాదు. ఇక్కడ అదే అదే ఇష్టం అంటే ఆ వ్యక్తికి ఇష్టం, ఆంతరిక ఆత్మనః ఇష్టం అన్నమాట. తాకడం లేదు, తాకడం సామాన్యంగా తాకడం అవుతుందన్నమాట. అక్కడ ఇష్టం లేదు, ఇష్టం లేకపోయినా తాకుతాం. ఇక్కడ ఇష్టం పూర్వకంగా తాకడం అన్నమాట. ఇష్టపూర్వకంగా ఆత్మనః ఇష్టం ప్రకారంగా దాన్ని ఎక్కువగా కోరుకోవడం ఓకే. అంటే దాని పట్ల లోలుపుత అనేది కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? అలాంటి అర్థం ఉన్నప్పుడు మనకు దాంట్లో ఏ దానికైతే ఎక్కువగా లోలుపత ఉందో, అంటే ఎక్కువగా ఇష్టం ఉందో, ఎక్కువ కోరుకుంటామో దాంట్లో దానికి సంప్రదాయం పేరు పెట్టుకుంటాము. అది స్పృహ ధాతు యొక్క ప్రయోగంలోనే, ధాతు యొక్క ప్రయోగంలో మాత్రం చూసుకోవాలన్నమాట. స్పృహ ధాతు యొక్క ప్రయోగంలో మాత్రమే దాంట్లో వస్తుంది. ఇప్పుడు రాజలక్ష్మి గారు అంటే రుచి అర్థానం ప్రియమైన, అక్కడ రుచి అర్థాన్ని ఇచ్చేది, అక్కడ మోదకం అని చెప్పుకున్నామాట. అందుకే ఇక్కడ రుచి అర్థాన్ని ఇచ్చేది, స్వాదిష్టమైన అర్థాన్ని ఇచ్చేటువంటి, అక్కడ రుచి అర్థం వేరు, ఇక్కడ ఇష్టపడే అర్థం వేరు అన్నమాట. ఇది ఏదైనా కావచ్చు, అక్కడ అర్థం భిన్నంగా ఉందన్నమాట. అక్కడ ధాతు వేరు, ఇక్కడ ధాతు నేను వేరు. స్పృహ్యత అంటే కోరుకోవడం అనే అర్థం వస్తుంది కదండి అన్నాను. అవునండి. ఓకేనా? సో ఈ రకంగా మనకు అదే విధంగా ఉదాహరణ ఇవ్వబడ్డాయి. ఇక్కడ పుష్పేభ్య, పుష్ప అనే ప్రాతిపదికం చేత మనం చతుర్థి విభక్తి బహువచనం బెస్ తీసుకొస్తాము. బెస్ తీసుకొచ్చిన తర్వాత బహువచనే జల్యేత్ ప్రకారంగా ఆ పుష్పలో ఉండే ఆకారం ఏకారం చేస్తే పుష్పేభ్యస్ అయిపోయింది. సకారానికి రుత్వ విసర్గం చేసుకొని పుష్పేభ్య అనే రూపం సిద్ధిస్తుందండి ఇందులో. అలాగే ఫల శబ్దం ఫలేభ్య అనే రూపము సిద్ధిస్తుంది అన్నమాట. ఇక్కడ పంచమి భక్తి ఎలా వచ్చింది, చతుర్థి భక్తి ఎలా వచ్చింది అనేది గమనించాలి. ఇక్కడ స్పృహ ధాతు యొక్క ప్రయోగంలో ఏదైతే అత్యంత ఈప్సితమైందో ఆ ఈప్సితమైన పదార్థము, ఆ వస్తువు పదార్థంలో, ఆ ద్రవ్యంలో దానికి సంప్రదాన సంజ్ఞా భవతి. అటు సంప్రదానంలో చతుర్థి భక్తి వస్తుందన్నమాట. ఓకే, ముఖ్యంగా దీని యొక్క తాత్పర్యం గురించి పెట్టుకుంటే, స్పృహ ధాతును ప్రయోగించినప్పుడు ఏదైతే అత్యంత ఇష్టంగా ఉందో, అభీప్సితంగా ఉందో, ఆ అభీప్సితమైన పదార్థానికి, వస్తువుకి, ఆ వ్యక్తి కావచ్చు, పదార్థం కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి సంప్రదాన సంజ్ఞ అని పేరు వస్తుంది. అటువంటి సంప్రదానంలో చతుర్థి విభక్తి మనం పేరు పెట్టుకుంటామండి. అస్తు. అందుకే అదే విధంగా ఉదాహరణ ఇచ్చాను. అర్థమైంది అనుకుంటాను. అస్తు మహోదయ. ఓకే, ఈ రకంగా మనం అస్తు ఈ రకంగా మనము సంప్రదాయం అనేది ప్రక్రియలో మనం ఈ రకంగా రుచి అర్థాన్ని ఇచ్చే ధాతులతోటి, అదేవిధంగా శ్లాఘ హను స్థాశపం ఈ ధాతులతోటి, ఉత్తమర్ణ సందర్భంలో ఈప్సిత అర్థంలో మనం ఎక్కడెక్కడ సంప్రదాయం వస్తుందని చెప్పి అది మనం చూసాము. నెక్స్ట్ ఇంకా 37వ సూత్రంలో కృత ద్రుహ ఈర్ష్య అసూయార్థానం యం ప్రతికోప అనే సూత్రాన్ని మనం రేపు చూద్దామండి. ఇది కూడా ఎవరైతే కోపగించుకుంటామో అట్లా వారికి చతుర్థి విభక్తి వస్తుంది, వారికి సంప్రదాయం పేరు పెట్టుకుంటామో ఆ సందర్భాన్ని ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఇంకా చతుర్థి విభక్తి వస్తుంది అనేది మనం రేపు చూద్దామండి. అస్తు. ఇంకో ఇడ్లీ ఉంది.
ఓకే అండి. ఇంకెవరికి వ్యక్తిగతంగా సందేహాలు ఉన్నాయండి దీంట్లో ఏం పాఠానికి సంబంధించి ఏమైనా? నమస్కారం మహోదయ్. జీ చెప్పండి నందిని గారు. నేను ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యాను ఇందులో. అంటే కొంచెం కళ్ళ ఆపరేషన్ అయ్యి ఈ మధ్యనే జాయిన్ అయ్యాను. అది ఎంతవరకు ముందు? క్షమత అండి, ఒకసారి మంత్రపాఠం చెప్పిందా మీతో మాట్లాడతా అండి. మంత్రపాఠం అయిపోయామండి. పాఠానికి సంబంధించిన డౌట్లు ఉన్నాయండి? ఓకే అస్తు. మంత్రపాఠ సూత్ర సంఖ్య ఏంటండి? ఘేరియః అనేది సంఖ్య నాకు కూడా గుర్తు రావడం లేదండి, తర్వాత చెప్తాను మీకు. చాలా సేపు చూసాను ఆచార్య, నాకు దొరుకుతుంది మీకు. జస్ట్ ఒక్క నిమిషం ఉంటే దొరుకుతుంది. ఘేరియః మన రూపసిద్ధులు చూసాం. ఉందండి అది 7:1:113 మహోదయ. 7:1:13 7:1:13 చూడండి అక్కడ ఉంటుందండి. ఓకేనా? ధన్యవాదాలు. ఓకే అండి అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.